హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అర్థమెటిక్లోని టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటివి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికీ ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఒక కారు 108 కిలోమీటర్ పర్ గంట స్థిర వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఆ కారు 15 సెకండ్లలో ఎన్ని మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది? ఇక్కడ దూరం కనుక్కోమన్నారు. దూరానికి ఫార్ములా ఏంటంటే వేగము ఇంటూ కాలము. అయితే ఇక్కడ వేగం అనేది కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చారు. దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో గుణించాలి. 18 ఒకట్లు 18 ఆరులు 6 5లు 30 అవుతుంది. అంటే దూరం అంటే వేగము ఇంటూ కాలము. సో వేగం వచ్చేసి 30 మీటర్ పర్ సెకండ్, కాలం వచ్చేసి 15 సెకండ్లు. సో 30 × 15 వచ్చేసి 450 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 రైలు బండ్ల పొడవులు 220 మీటర్లు, 180 మీటర్లు. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా 16 సెకండ్లలోను ఒకే దిశలో 1 నిమిషంలోనూ అతిక్రమింపగలిగిన వాని వేగాలు వరుసగా కిలోమీటర్ పర్ అవర్లలో. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో రైలు బండ్ల పొడవులు 220 మీటర్లు, 180 మీటర్లు ఇచ్చారు. ఎదురెదురుగా వచ్చినప్పుడు 16 సెకండ్లు టైం తీసుకుంటుందంట. అలాగే ఒకే దిశలో అయితే అతిక్రమించడానికి 1 నిమిషం సమయం పడుతుందట. అయితే 2 రైళ్ల వేగాలు తెలియదు. ఈ రైలు వేగం x అనుకోండి, ఈ రైలు వేగం y అనుకోండి. అప్పుడు x + y అన్నప్పుడు ఏమవుతుందంటే 220 + 180/16 అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి x - y ఒకే దిశలో అన్నప్పుడు మైనస్ వస్తుంది. x - y = 220 + 180 ఇక్కడ 1 నిమిషం అంటే 60 సెకండ్లు అనమాట. ఓకేనా? దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో అన్నాడు కాబట్టి 18/5తో మల్టిప్లై చేస్తాం. దీన్ని కూడా 18/5తో మల్టిప్లై చేయండి. 400 అవుతుంది. 400/16 × 18/5. ఓకే, 5 8లు 5 0 16 ఒకట్లు 16 5లు. సో 90 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 400/60 × 18/5. ఓకే, 0 0 క్యాన్సిల్, 5 ఒకట్లు 5 8లు. ఓకేనా? 2 4s 2 3s 3 1s 3 6s. సో ఎంత వస్తుందమ్మా ఇది? సో 4 6s వచ్చేసి 24 వస్తుంది. సో ఇప్పుడు x + y అనేది 90. ఓకే, x - y వచ్చేసి 24. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2x వచ్చేసి 114. సో x వచ్చేసి 57 వస్తుంది కిలోమీటర్ పర్ అవర్. y x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y వచ్చేసి 33 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఇక్కడ 57 33 ఆప్షన్ 3లో ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పడవ గంటకు 5 కిలోమీటర్ వేగంతో ప్రయాణించు నదిలో ప్రయాణం చేయుటకు ప్రవాహానికి అభిముఖంగా పట్టు కాలంలో ప్రవాహానికి వాలుగా 3 రెట్ల దూరం పోయిన నిలకడ నీటిలో పడవ వేగము కిలోమీటర్ పర్ అవర్లలో. ఇక్కడ పడవ వేగం వచ్చేసి 5 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. నిలకడ నీటిలో పడవ వేగం కనుక్కోమన్నారు. అది x అని చెప్పి అనుకుందాం. వాలుగా వేగం అనేది అభిముఖంగా వేగానికి 3 రెట్లు ఉంటుందని చెప్పి ఇచ్చారు. వాలుగా అన్నప్పుడు ప్లస్ చేస్తాం. x + 5 = 3 × అభిముఖం అంటే మైనస్ చేస్తాం. x - 5 ఇక్కడ 3 రెట్లు అన్నారు. సో x + 5 = 3x - 15 అవుతుంది. దట్ ఇంప్లైస్ 3x - x = 5 + 15. 2x వచ్చేసి 20 అవుతుంది. సో x అంటే 20/2 అంటే 10 వస్తుంది. నిలకడ నీటిలో పడవ వేగం 10 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. ఇక్కడ 10 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక రైలు గంటకి 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ టెలిగ్రాఫ్ స్తంభాన్ని 20 సెకండ్లో దాటిన ఆ రైలు పొడవు. ఒక రైలు గంటకి 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 20 సెకండ్లో దాటిన ఆ రైలు పొడవు. ఇందాని చెప్పుకున్నాం ఫస్ట్ ప్రాబ్లం కూడా ఇదే మోడ్లు. దూరము = వేగము ఇంటూ కాలం. వేగం వచ్చేసి 36 కిలోమీటర్లు పర్ అవర్ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే 5/18తో గుణించాలి. ఇంటూ ఇక్కడ వేగం వేసాము, కాలం వచ్చేసి 20. 18 1s 18 2s 2 5s 10 10 10 × 20 200 వస్తుంది. సో రైలు పొడవు 200 మీటర్లు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒక కారు వేగము 20 మీటర్లు పర్ సెకండ్ అయినా 432 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు పట్టు కాలం అన్నాడు. ఇదేమో కిలోమీటర్లో ఉంది, ఇక్కడ ఆన్సర్ గంటల్లో ఉంది కాబట్టి దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో మారుద్దాం. సో 20 ఇంటూ ఏం చేస్తామంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. 5 1s 5 4s, సో 72 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? కాలం కనుక్కోమన్నారు. యాక్చువల్గా వేగం అంటే దూరం బై కాలం. ఓకేనా, వేగం అంటే దూరము బై కాలం. సో కాలం అంటే ఏమైంది? కాలం వచ్చేసి దూరము బై వేగం అంటే 432 బై వేగం అంటే 72. 72 ఆర్లు 432. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నిలకడ నీటిలో ఒక పడవ వేగము 15 కిలోమీటర్ పర్ గంట మరియు ప్రవాహానికి వ్యతిరేక దిశలో దాని వేగము 9 కిలోమీటర్ పర్ గంట. అయినా ప్రవాహ దిశలో ఆ పడవ వేగం ఎంత అని చెప్పి ఇచ్చారు. అయితే ప్రవాహ దిశలో పడవ వేగం కనుక్కోవాలి. నిలకడ నీటిలో ఎంత ఉందమ్మా? 15. ఓకేనా, అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎంత? 9. వ్యతిరేక దిశలో 9 అంటే -6. ఓకేనా, కాబట్టి 15లోని 6 తీసేస్తే కదా 9 అయింది. వాలు దిశలో అంటే ఏం చేయాలి? 15కి 6 యాడ్ చేయాలి. కాబట్టి 15 + 6 ఎంత అవుతుంది? 21 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పడవ ప్రవాహ దిశలో 48 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో వెళ్ళగలదు. ఒకవేళ ప్రవాహ వేగము 2 కిలోమీటర్ పర్ గంట అయినట్లయితే అదే దూరాన్ని ప్రవాహానికి వ్యతిరేకంగా ఎంత సమయంలో చేరుకోగలదు అని ఇచ్చారు. చూడమ్మా, ఇక్కడ 48 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో వెళ్తుందంట. అంటే 48/4 అంటే ఎంత? 12. అయితే ప్రవాహ వేగం 2 కిలోమీటర్ పర్ గంట అనుకుంటే ఓకేనా, అదే దూరాన్ని ప్రవాహానికి వ్యతిరేకంగా అన్నాడు. అంటే ప్రవాహ దిశలో 12 అనమాట. కాబట్టి చూడండి, ఇది 10గా తీసుకోండి. 2 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు కాబట్టి ఇది +2 యాడ్ చేయండి. ఓకేనా, అప్పుడు 12 అయ్యిద్ది. కాబట్టి అభిముఖంగా ఏం చేయాలి? -2 చేయాలి. 10 - 2 ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. రాజధాని ఎక్స్ప్రెస్ 504 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 30 నిమిషాల్లో చేరగలదు. ఆ రైలు బండి వేగం ఎంత అని చెప్పి ఇచ్చారు. వేగము అంటే దూరము బై కాలం. దూరం వచ్చేసి 504 కిలోమీటర్లు, కాలం వచ్చేసి 4.5 గంట. కాలం ఎంతమ్మా? 4.5 గంట. అంటే 4.5 గంట అంటే 9/2 గంటలు. 9/2 గంటలు అవుతుంది. సో ఇప్పుడు ఇది 504 × 2/9. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 504 చూడండి, 9 5 45, 9 6 56, రోళ్ళు వచ్చేసి 112 వస్తుంది. సో 112 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అమిత్ గంటకు 60 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన 9 గంటలు ప్రయాణం చేసి గమ్యానికి చేరతాడు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ఎంత కాలానికి గమ్యానికి చేరతాడు అని చెప్పి ఇచ్చాడు. 9 × 60 540 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఇక్కడ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళితే ఎంత కాలానికి చేరతారు అన్నాడు. గంటకు ఎంత వేగంతో అమ్మా? 90. కాబట్టి /90 వేయండి. అప్పుడు 540/90 అంటే ఎంత సమయం పడుతుంది? 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక మోటారు పడవ నదిలో నీటి ప్రవాహం వెంట ప్రయాణిస్తూ ఒడ్డున గల 2 పట్టణాల మధ్య దూరాన్ని 4 గంటల్లో ప్రయాణిస్తుంది. అదే మోటారు పడవ నీటి ప్రవాహానికి ఎదురుగా ప్రయాణిస్తూ అదే దూరాన్ని 5 గంటల్లో ప్రయాణిస్తుంది. నీటి ప్రవాహ వేగం గంటకి 2 కిలోమీటర్లు అయినా నిలకడ నీటిలో మోటారు పడవ వేగం ఎంత? కిలోమీటర్ పర్ అవర్లో అని చెప్పి ఇచ్చాడు. చూడమ్మా, ఇక్కడ నిలకడ నీటిలో వేగం తెలియదు కాబట్టి x కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి అనుకుందాం. ప్రవాహానికి ఎదురుగా ఉన్నప్పుడు మైనస్ చేస్తాం. అది ప్రవాహ వేగం 2 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి అంటే -2 చేస్తాం. కాబట్టి ఇదేమైందంటే x - 2 కిలోమీటర్ పర్ అవర్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ వాలు దిశలో అయితే +2 చేస్తాం కాబట్టి అప్పుడు x + 2 కిలోమీటర్ పర్ అవర్ అయింది. సో అయితే ఇక్కడ ఏమన్నాడంటే చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏమని? 2 పట్టణాల మధ్య దూరాన్ని 4 గంటల్లో ప్రయాణిస్తుందంటే ఎప్పుడు? ప్రవాహం వెంట అయితే అంటే వాలు దిశలో అంటే x + 2 × 4. అభిముఖంగా అయితే 5 గంటలు అంట. సో 5 × x - 2. కాబట్టి వేగము ఇంటూ కాలం వేసాము ఇక్కడ. ఈ వేగము ఇంటూ కాలం దూరం ఏం మారదు కదా.
సో ఇది వేగము ఇంటూ కాలము, ఇది కూడా వేగము ఇంటూ కాలం. సో 4x + 8 = 5x - 10 అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ 5x - 4x = 8 + 10 అవుతుంది. సో x = 18 వస్తుంది. సో 18 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఒక బస్సు ఒక చోట నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరింది. 190 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత అరగంట సేపు ఆగి తిరిగి అదే వేగంతో వెళ్తుంది. బయలుదేరిన చోటు నుంచి 420 కిలోమీటర్ల దూరంలో గల పట్టణానికి ఎన్ని గంటలకు చేరుతుంది? చూడండి, ఈ ప్రాబ్లంలో దూరము 420 కిలోమీటర్లు అని ఇచ్చారు. అయితే 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. ఎంత వేగంతో వెళ్తుంది? 60 km/h వేగంతో వెళ్తూ ఉందంట. అయితే ఎంత టైం పడుతుందో కనుక్కుందాం. ఇప్పుడు కాలం వచ్చేసి, కాలం అంటే ఏంటి? దూరము బై వేగము. అంటే 420/60 ఎంత వస్తుంది? 420/60 అంటే 7 వస్తుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 7 గంటల సమయం పట్టిద్ది. అయితే ఇది ఎప్పుడు బయలుదేరింది? 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరింది. 10 గంటల 30 నిమిషాలు ప్లస్ ఇప్పుడు ఎంత సమయం పట్టింది? 7 గంటల సమయం పట్టింది. అయితే 190 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఆగిందంట. ఎంతసేపు ఆగింది? అరగంట సేపు ఆగిందంట. అయితే ఎప్పటికి చేరిద్ది అంటే చూడండి, ఇక్కడ 10:30 ఒక అరగంట అంటే 11 గంటలు అయింది. 11 + 7 18 గంటలు అంటే 12 + 6 ఓకేనా, 6 గంటల సమయం పడుతుంది. అంటే 6 PM చేరుతుంది అనమాట. ఇక్కడ 18ని 12 + 6గా ఎందుకు రాసామంటే 12 తర్వాత ఇక PM అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, కాబట్టి 1 PM 2 PM 3 PM 4 PM 5 PM అట్లా 6 PMకి చేరుకుంటుంది అనమాట. ఇక్కడ సాయంత్రం 6 గంటలని ఇచ్చారు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఒక కారు 45 నిమిషాల్లో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు తగ్గించినా అదే దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణించగలదు? చూడడం, ఇక్కడ ఒక కారు 45 నిమిషాల్లో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు తగ్గించినా అదే దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణిస్తుంది అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చారు? టైం ఇచ్చారు, అలాగే డిస్టెన్స్ ఇచ్చారు. వేగం కనుక్కుందాం. వేగం అంటే ఏంది? దూరం బై కాలం. అంటే 60/45 మినిట్స్లో ఇచ్చారు కాబట్టి 45/60 అవుతుంది. సో 60 × 60/45. సో చూడమ్మా, ఇక్కడ 5 9s 5 12s ఓకేనా, అలాగే 3 3s 3 20s 3 1s 3 4s టోటల్గా 80 వస్తుంది వేగం. ఓకేనా, 80 km/h వస్తుంది. అయితే ఇందులో ఎంత తగ్గించారంట? 5 కిలోమీటర్లు తగ్గించారంట. అయితే అదే దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణిస్తుంది అన్నాడు. ఎంత సమయంలో ప్రయాణిస్తుంది? అదే దూరం అంటే ఎంతమ్మా? 60 కిలోమీటర్లు. ఓకేనా, ఎంత స్పీడ్ తగ్గించారు? 80 కదా ఉంది, అందులో 5 తగ్గిస్తే 75. 60/75 అనమాట. 60/75 అంటే 5 12 5 15 ఓకేనా, 3 4 3 5 అంటే టోటల్గా 4/5 వస్తుంది అవర్స్. 4/5 అవర్స్. దీన్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. 5 1s 5 12s. సో 4 12s వచ్చేసి ఎంత? 48. సో 48 మినిట్స్ అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ఇంటి నుండి ఆఫీస్కి గంటకి 3 కిలోమీటర్ల వేగంతో నడిచిన 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకొను. కానీ గంటకి 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 15 నిమిషాలు ముందే చేరుకొను. అయినా అతని ఇంటి నుండి ఆఫీస్కు మధ్య గల దూరం ఎంత? చూడండి, ఇక్కడ కాలాల మధ్య భేదం కనుక్కుందాం. ఫస్ట్ చూడండి, 20 నిమిషాలు ఆలస్యం అన్నాడు, ఇక్కడ 15 నిమిషాలు ముందే అన్నాడు. కాలాల మధ్య భేదం అంటే 20 + 15 35 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ కాలం ఏంటి చెప్పండి? D/3 అయింది ఇక్కడ. ఓకేనా, దూరము బై వేగము. ఇక్కడ కాలం ఏంటి? D/4 అవుతుంది. వీటి మధ్య భేదమే కదా 35 వచ్చింది మనకి. అంటే D/3 - D/4 = 35 మినిట్స్. దాన్ని అవర్స్లో మార్చండి బై 60. సో దీన్ని ఎల్సిఎం చేస్తే 12. 4D - 3D = 5 7s 5 12s. సో 7/12. 12 12 క్యాన్సిల్ అయ్యింది. 4D - D ఎంతమ్మా? D = 7 వస్తుంది. సో 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒకడు ఏ నుంచి బికి గంటకి 36 కిలోమీటర్ల స్థిర వేగంతో బి నుంచి ఏకి గంటకి 24 కిలోమీటర్ల స్థిర వేగాలతో ప్రయాణించాడు. అతను మొత్తం ప్రయాణానికి
5 గంటలు పట్టింది. అయినా ఏ నుంచి బికి గల దూరం ఎంత? చూడండి ఇక్కడ ఇది ఎక్స్ అని చెప్పి అనుకోండి, ఇది వై అనుకోండి. ఓకేనా? ఇక్కడ సరాసరి వేగం కనుక్కుందాం. ఏమవుతుందంటే 2 × x × y బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో 2 × 36 × 24 బై 36 + 24 వేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే 28.8 km/h వస్తుంది. అయితే ఇక్కడ మొత్తం 5 గంటల టైం పట్టిందంట. ఓకేనా? అవర్కి వచ్చేసి 28.8 km అంటే 5 గంటల కంటే ఏమై చెప్పండి? 28.8 × 5 5 8s 40 5 8s 40 + 4 44 5 2s 10 + 4 14 144 కిలోమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏ నుంచి బీకి అన్నాడు. ఓకేనా? ఏ నుంచి బీకి ఎంతో బి నుంచి ఏ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం ప్రయాణ దూరం 144 కిలోమీటర్లు. సో ఏ నుంచి బీకి అంటే అందులో సగం ఉంటుంది అనమాట. 144/2 అంటే 72 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 150 మీటర్ల పొడవు గల రైలు గంటకు 60 కిలోమీటర్ల స్థిర వేగంతో వెళుతుంది. అయినా ఆ రైలు ఒక సిగ్నల్ స్తంభాన్ని ఎంత సమయంలో దాటగలదు? చూడడం ఇక్కడ ఇది km/hలో ఇచ్చారు, ఇది మీటర్లో ఇచ్చారు. సో దీన్ని మీటర్/సెకండ్లో మారుద్దాం. అంటే 60 × 5/18 అవుతుంది. 6 3s 6 10s సో 50/3 వస్తుంది ఇది. అయితే ఇక్కడ ఏం అడిగారంటే ఎంత సమయం పడుతుంది అని చెప్పి అడిగారు. సమయం అంటే దూరము బై వేగం వేస్తాము. అంటే 50/3 ఓకే 51s 53s 3 పైకి వెళ్తుంది. 3 × 3 అంటే 9 వస్తుంది. సో 9 seconds అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు ఒక చెట్టుని 15 సెకండ్లలోను 100 మీటర్ల పొడవు గల వంతెన్ని 25 సెకండ్లో దాటింది. అయినా ఆ రైలు పొడవు ఎంత? చూడండి ప్రాబ్లంలో రైలు పొడవు ఎంత అన్నారు. రైలు పొడవు తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి అనుకోండి. అయితే ఒక రైలు ఒక చెట్టుని 15 సెకండ్లలో దాటిందంట కాబట్టి ఆ టైం వచ్చేసి 6/15 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 100 మీటర్ల పొడవు గల వంతెన్ని 100 మీటర్ల పొడవు గల వంతెన అంటే ముందు రైలు తన పొడవును తాను దాటుకోవాలి. సో x + 100 ఎంత టైం పట్టిందమ్మా? 25 seconds. సో ఇక్కడ 5 3s 5 5s అవుతుంది. సో 5x = 3x + 300 అవుతుంది. సో 2x వచ్చేసి 300 అవుతుంది. సో x వచ్చేసి 150 వస్తుంది. అయితే ఇక్కడ అడిగింది రైలు పొడవు, x అనేది రైలు పొడవే. సో 150 మీటర్లు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా 280 మీటర్లు 320 మీటర్ల పొడవు గల 2 రైళ్లు 60 km/గంట 30 km/గంట వేగాలతో ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. అయినా అవి ఒకదానికొకటి ఎంత సమయంలో దాటగలవు అని చెప్పి ఇచ్చారు. సో చూడండి దీనికి ఎదురెదురుగా అన్నారు కాబట్టి ఏం చేస్తామంటే 280 + 320/60 + 30 ఇది వచ్చేసి మీటర్లో ఉంది, ఇది km/hలో ఉంది కాబట్టి ఇంటూ 5/18 వేస్తాము. 280 320 అంటే 600 అవుతుంది. ఇంటూ 90 × 5/18 18 5 కాబట్టి 5 5 25. సో 600ని 25 తోటి భాగించాలి. సో 25 2 50. ఓకేనా? 25 4 100. సో 24 వస్తుంది. సో 24 సెకండ్లు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమన్న 120 మీటర్ల పొడవు గల రైలు ఒక మనిషిని 80 మీటర్ల పొడవు గల వంతెన్ను దాటుటకు పొట్టు కాలాల నిష్పత్తి ఎంత అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ 120 మీటర్ల పొడవు గల రైలు అంటే 120 నిష్పత్తి అడిగారు. అంటే 120 ఇక్కడ వేగం ఉంటుంది, అలాగే దూరము వేగం అనేది కాలం అవుతుంది. అలాగే ఇక్కడ 80 మీటర్లు అంటే ముందు రైలు తన పొడవును తాను దాటాలి కాబట్టి 120 + 80/v అవుతుంది. v క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 120/200 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయితే 4 3s 4 5s 3:5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నిలకడ నీటిలో పడవ వేగము 12 km/గంట మరియు నీటి ప్రవాహ వేగము 3 km/గంట అయినా ఆ వ్యక్తి పడవపై ప్రవాహ దిశలో 45 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి తిరిగి ప్రారంభ స్థానానికి రావడానికి పట్టు సమయము. చూడమ్మా ఇక్కడ నిలకడ నీటిలో పడవ వేగం 12 అని ఇచ్చారు, ప్రవాహ వేగం 3 అని ఇచ్చారు కాబట్టి చూడండి ప్రవాహ వేగం 3 అయితే
వాలు దిశలో వచ్చేసి 12 + 3 అంటే 15 అవుతుంది. అభిముఖంగా -3 చేస్తాం కాబట్టి 12 - 3 అంటే 9 వస్తుంది. ఓకేనా. మొత్తం సమయం కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ మొత్తం 45 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది అన్నాడు కాబట్టి 45 బై ఇక్కడ అభిముఖంగా వెళ్ళినప్పుడు 9 కాబట్టి 45 అభిముఖంగా వెళ్ళినప్పుడు 9 కాబట్టి 45/9 ప్లస్ అలాగే వాలు దిశలో 45/15 మొత్తం సమయం అంటే 9 5లు 15 3. సో 5 + 3 అంటే 8 అవర్స్ పడుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక రైలు 225 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల్లో మరియు 370 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో ప్రయాణించను. అయినా ఆ రైలు సగటు వేగం ఎంత అని చెప్పి ఇచ్చారు. సో మొత్తం దూరం వచ్చేసి 225 + 370 బై ఓకేనా. ప్రయాణ కాలం వచ్చేసి 3.5 + 5 8.5 గంటలు అవుతుంది. సో 8.5 గంటలు అంటే ఎంత వస్తుందంటే 17/2 అవుతుంది. అంటే 17/2 అవుతుంది. సో టోటల్గా ఈ 225 370 595 × 2/17 అవుతుంది. 17 3 17 5 35 రోళ్ళు వచ్చేసి 70 వస్తుంది. సో 70 km/h అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 150 మీటర్ల పొడవు గల రైలు అభిముఖంగా వస్తున్న 100 మీటర్ల పొడవు గల మరొక రైలుని 10 సెకండ్లలో దాటును. మొదటి రైలు వేగం 30 km/h అయినా రెండవ రైలు వేగం తెలియదు కాబట్టి x km/h అని చెప్పి అనుకుందాం. అయితే అది 30 km/h వేగంతో వెళుతుందంట. కాబట్టి x + 30 × 5/18 150 మీటర్ల పొడవు గల మొదటి రైలు అనేది 100 మీటర్ల పొడవు గల దాన్ని దాటుతుంది కాబట్టి 150 + 100 బై ఎంత టైం పడుతుంది 10 సెకండ్లు పడుతుంది. కాబట్టి ఇదేమో మీటర్/సెకండ్లో ఉంది, ఇది km/hలో ఉంది కాబట్టి 5/18తో గుణించాము. సో చూడండి 5 × x 5x + 5 × 30 150 అవుతుంది బై 18 ఇది వచ్చేసి 250/10 అంటే 25 అవుతుంది. సో చూడమ్మా ఇక్కడ 5x + 150 25 × 18 18 5s 90 18 2s 36 + 9 45. సో 450 అవుతుంది. సో 5x = 450 - 150 300 అవుతుంది. సో x = 60 వస్తుంది. 60 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒకడు రైలు ప్రయాణంలో 1 నిమిషం వ్యవధిలో 21 టెలిఫోన్ స్తంభాలు దాటినట్లు లెక్క పెట్టాడు. ప్రతి 2 స్తంభాలు 50 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే రైలు వేగం ఎంత? 21 టెలిఫోన్ స్తంభాలు అంటే మొత్తం 20 సార్లు 50 మీటర్ల దూరం అనేది వస్తుంది 2 స్తంభాల మధ్య దూరము. సో 20 × 50 కాలం వచ్చేసి 1 నిమిషము. 1 నిమిషం అంటే 60 సెకండ్లు అవుతుంది. సో అప్పుడు 0కి 0 క్యాన్సిల్ అయితే 2 1s 2 3s. సో 50/3 వస్తుంది. 50/3ని మనం ఏం చేద్దామంటే ఇది మీటర్/సెకండ్ కాబట్టి km/hలో మార్చడం కోసం 50/3ని 18/5తో మల్టిప్లై చేస్తాం. 5 1s 5 10s 3 1s 3 6s. సో 10 6s వచ్చేసి 60 km/h వస్తుంది. ఓకే, ఇక్కడ 21 టెలిఫోన్ స్తంభాలు ఉన్నాయి. అయితే ఇదొక డిస్టెన్స్ 50, ఇదొక డిస్టెన్స్ 50, అట్లా మొత్తం 20నే వస్తాయి కాబట్టి 20 × 50/60 అవుతుంది. 60 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 180 మీటర్ల పొడవైన రైలు 54 km/hతో 150 మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ దాటుకు పట్టు సమయం అన్నాడు. ఇక్కడ ఇదేమో మీటర్స్లో ఇచ్చాడు, ఇదేమో km/hలో ఇచ్చాడు. దాన్ని కూడా మీటర్/సెకండ్లో మారుద్దాం. 54 × 5/18 18 1s 18 3s 15 మీటర్/సెకండ్ వస్తుంది. అయితే ఇక్కడ రైలు ఇక్కడ దేన్ని దాటాలి? ప్లాట్ఫామ్ దాటాలి. అంటే ముందు తన పొడవును తాను దాటాలి. అంటే 180 + 150 ఇది ఎంత వచ్చిందమ్మా 54 km/h అనేది 15 వచ్చింది. అంటే ఇక్కడ సమయము అంటే కాలం అంటే దూరము బై వేగం వేస్తాము. 180 ఒక 150 మొత్తం వచ్చేసి 330/15 15 రోళ్ళు 22 వస్తుంది. సో 22 సెకండ్లు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సైకిల్పై 150 మీటర్ల దూరాన్ని 25 సెకండ్లలో వెళ్ళగలిగితే అతని వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు అన్నారు. చూడండి, ఇక్కడ 150 మీటర్ల దూరము, కాలం వచ్చేసి 25 సెకండ్లు, వేగం అంటే దూరము బై కాలం అంటే 150/25 అవుతుంది. కానీ ఇదేమో మీటర్లు సెకండ్లో ఉన్నాయి, కానీ ఇక్కడ కిలోమీటర్స్లో అడిగారు కాబట్టి 18/5 తోటి గుణిస్తాము. చూడమ్మా, 5 1s 5 30s, అలాగే 5 6s 5 5s. ఓకే, సో ఇక చూడండి, 18 6 108/5, 108/5 అంటే 5 2 10, అలాగే 5 1 5, తర్వాత 6 అనమాట, 0.6 వస్తుంది, అంటే 21.6 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సగం దూరాన్ని 8 km/గంట వేగంతోనూ మరియు మిగిలిన సగం దూరాన్ని 12 km/గంట వేగంతో ప్రయాణం చేసినట్లయితే సరాసరి వేగము. ఇలా ఇచ్చినప్పుడు సరాసరి వేగం కనుక్కోవడానికి ఫార్ములా 2xy/x + y అవుతుంది. సో 2 × 8 × 12/8 + 12 అంటే 20 అవుతుంది. 2 1s 2 10s, ఓకే, 2 6s 2 5s, ఓకే, 8 6s వచ్చేసి 48, 48/5 వస్తుంది. 48/5 అంటే 5 9s వచ్చేసి 45, ఇంకా 3 మిగులుతుంది కాబట్టి 9 3/5 km/h అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక మనిషి ఒక నిర్దిష్ట దూరాన్ని గంటకి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించను. తిరుగు ప్రయాణంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తొలి స్థానముకు చేరుకొను. అయినా మొత్తము ప్రయాణంలో అతని యొక్క సరాసరి వేగం ఎంత అన్నారు. సరాసరి వేగం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 2xy/x + y అని. సో 2 × 20 × 30/20 + 30 అంటే 50 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయితే 2 20s 40, 43s వచ్చేసి 120, 120/5 అమ్మ. సో 5 2s 5 4s 24 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక రైలు ఏకరీతి వేగంతో 900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఆ రైలు వేగము గంటకు 10 కిలోమీటర్లు. ఆ రైలు వేగము గంటకి 10 కిలోమీటర్లు అధికంగా ఉంటే అదే దూరాన్ని 1 గంట ముందుగానే చేరి ఉండేది. అయితే ఆ రైలు వేగము గంటకు కిలోమీటర్లలో. రైలు వేగం తెలియదు, x km/h అనుకున్నాం. కాలాల మధ్య భేదము 1 అవర్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ రైలు అనేది ఏకరీతి వేగంతో 900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఆ రైలు వేగం గంటకి 10 కిలోమీటర్లు అధికంగా ఉందన్నాడు కాబట్టి చూడమ్మా, 900/x మైనస్ భేదం కదా, 900/x + 10, 10 అధికంగా ఉంది కాబట్టి సో ఈక్వల్ టు 900/x మైనస్ 900/x + 10 ఈక్వల్ టు ఎంత భేదం ఉందమ్మా, కాల భేదము 1 ఉంది. సో ఇక్కడ చూడండి, 900 కానీ మనం కామన్ చేసినట్లయితే 1/x మైనస్ 1/x + 10 ఈక్వల్ టు 1 అవుతుంది. సో 900 × x + 10 మైనస్ 1/, ఇక్కడ -1 అంటే -x అవుతుంది, బై x × x + 10 ఈక్వల్ టు 1. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే చూడమ్మా, x × x + 10 ఈక్వల్ టు x × x + 10 ఈక్వల్ టు x × x + 10 వన్స్ x × x + 10 అవుతుంది. 900 × 10 అవుతుంది, అంటే x × x + 10 వచ్చేసి 9000. దీన్ని నేను ఎలా రాస్తానంటే 90 × 100గా రాసుకోవచ్చు, అంటే 90 × 90 + 10గా రాయొచ్చు. అంటే x ప్లేస్లో 90 ఉంది కాబట్టి ఆ రైలు వేగం అనేది 90 km/h అవుతుంది. కాబట్టి ఆ రైలు వేగం అనేది 90 km/గంట అవుతుంది. ఇక్కడ 90 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక రైలు 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని 12 సెకండ్లలో మరియు 200 మీటర్ల పొడవు గల మరొక ప్లాట్ఫామ్ని 18 సెకండ్లలో దాటిన రైలు పొడవు ఎంత? రైలు పొడవు కనుక్కోమన్నారు. ఆ రైలు పొడవు వచ్చేసి x మీటర్స్ అని చెప్పి అనుకుందాం. ఈ రైలు అట ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ని 100 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని దాటాలి అంటే ముందు తన పొడవును తాను దాటాలి. కాబట్టి x + 100 టైం వచ్చేసి 12 సెకండ్స్ పడుతుంది. ఇది రైలు యొక్క వేగం అవుతుంది. అలాగే ఇంకొక ప్లాట్ఫామ్ని ఇది 200 మీటర్ల పొడవు గలది కాబట్టి ఇది ముందు తన పొడవును తాను దాటాలి కాబట్టి x + 200
ఇక్కడ వచ్చేసి 18 సెకండ్లు తీసుకుంటుందంట. అయితే ఇక్కడ వేగం అనేది సమానం కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తాం. సో 6 2s 6 3s అనమాట. సో 3 × x + 100 = 2 × x + 200 అవుతుంది. సో 3x + 300 = 2x + 2 2s వచ్చేసి 4 కాబట్టి 400 అవుతుంది. సో 3x - 2x = 400 - 300 అవుతుంది. సో x = 100 వస్తుంది. x అంటే ఏంటమ్మా, రైలు పొడవు. సో 100 మీటర్లు. ఇక్కడ 100 మీటర్లు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 రైల బండ్ల పొడవులు వరుసగా 210 మీటర్లు 240 మీటర్లు. రెండవ రైలు బండి వేగము గంటకు 90 కిలోమీటర్లు. రెండవ బండి అదే దిక్కులో పోచున్న మొదటి బండిని 36 సెకండ్లు అతిక్రమించిన ఎదురెదురుగా వచ్చినప్పుడు రెండు బండ్లు ఒకదాంతో ఒకటి ఎంత కాలంలో అతిక్రమించును అని అడిగారు. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో మొదటి రైలు పొడవు 210 మీటర్లు ఇచ్చారు. రెండవ రైలు పొడవు 240 మీటర్లు ఇచ్చారు. రెండవ రైలు అట 90 km/h వేగంతో వెళుతుందట. మొదటి రైలు ఎంత వేగంతో వెళుతుంది ఇవ్వలేదు కాబట్టి దాన్ని x km/h అని చెప్పి అనుకుందాం. సో మొదటి బండిని రెండవ బండి అదే దిక్కులో పోయేటప్పుడు 36 సెకండ్లు అతిక్రమించింది అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎలా తీసుకుంటాం అంటే 90 - x = 210 + 240/36 అంటే 36 సెకండ్లు అతిక్రమించింది. ఇది మీటర్స్లో ఉంది కాబట్టి ఇది km/hలో ఉంది, ఇదేమో మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా km/hలో మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. చూడండి, 18 1s 18 2s అమ్మా. సో 90 - x = 210 + 240 అంటే 450/2 5s 10 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ x = 90 - 45 అంటే 45 వస్తుంది. సో మొదటి రైలు వేగం వచ్చేసి 45 km/h అనమాట. అయితే ఇప్పుడు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు దాటడానికి పట్టే కాలం అన్నాడు. ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు దాటడానికి పట్టే కాలం కనుక్కోవాలి. సో అది ఎలా చేస్తామంటే 210 + 240 ఓకే, ఇదేమో మొదటిదేమో 45 km/h, రెండోది వచ్చేసి 90 km/h. దీన్ని మీటర్/సెకండ్లో మార్చాలి కాబట్టి 5/18 తోటి గుణిస్తాం. సో 210 240 అంటే 450. అలాగే 45 + 90 అంటే 135 × 5/18. సో చూడండి, ఇక్కడ 5 2s అలాగే 5 7s అలాగే 5 9s 5 0s 9 3s 9 10s ఓకే. సో 5 1s 5 2s. సో టోటల్గా 2 × 18/3 వస్తుంది. 3 1s 3 6s. సో 2 6s ఎంతమ్మా, 12 కాబట్టి 12 సెకండ్లు పడుతుంది ఎదురెదురుగా వచ్చేటప్పుడు దాటడానికి. సో 12 సెకండ్లు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పడవ ప్రవాహానికి వ్యతిరేక దిశలో 1 కిలోమీటర్ దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోగలదు మరియు ప్రవాహ దిశలో 1 కిలోమీటర్ దూరాన్ని 6 నిమిషాల్లో చేరుకోగలదు. అయినా నీటి ప్రవాహ వేగము ఎంత అని చెప్పి అడిగారు. ఈ ప్రాబ్లంలో ఒక పడవ ప్రవాహానికి వ్యతిరేక దిశలో 1 కిలోమీటర్ దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోగలదు అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి 1 కిలోమీటర్ దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోగలదు అంటే ఇక్కడ వేగం వచ్చేసి 10 × 1 10 అవుతుంది. 10 km/h అవుతుంది. అలాగే ప్రవాహ దిశలో ఇది వ్యతిరేక దిశలో అనమాట. అదే ప్రవాహ దిశలో అయితే 1 కిలోమీటర్ దూరాన్ని 6 నిమిషాల్లో చేరుకోగలదు అన్నాడు. సో 6 × 1 6 km/h అవుతుంది. ఓకేనా. ఈ రెండింటి యొక్క సరాసరి చేస్తే 6 + 10/2 అంటే 16/2 అంటే 8 వస్తుంది. 8 km/h వస్తుంది. అయితే ఇక్కడ ఈ 8 నుంచి 6 రావడానికి మనం -2 చేయాలి. 8 నుంచి 10 రావడానికి +2 చేయాలి. కాబట్టి ఇక్కడ అడిగింది నీటి ప్రవాహ వేగమే. సో నీటి ప్రవాహ వేగం ఎంత అంటే 2 km/h అవుతుంది. 2 km/h అవుతుంది. 2 km/h అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.